ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన తేలికైన ఉపాయాలు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు ఆర్థికంగా ధనానికి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటున్నాయి, ధనం అనేది అనుకున్నంత ఇదిగా రావడం లేదు, మాకు ఇంట్లో దోషం ఉందేమో అనిపిస్తుంది, మాకు తెలియక మేము తప్పులు చేస్తున్నామా, ఆ తప్పులు సరిచేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఇలాంటి విషయాల్లో ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మన పూర్వీకులు, మన పెద్దలు వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని చిన్న చిన్న ఉపాయాలు చెప్పారు. వాటి వల్ల మనం అనేక లాభాలు పొందవచ్చు. అవేంటో మనం తెలుసుకుందాం. అంటే సహజంగా మన పెద్దలు చెప్పిన మాటల్ని మనం కాలక్రమేణా వదిలేస్తూ వస్తున్నాం. కానీ దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనం శోధించి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఎవరైతే ఈ ఉపాయం చేస్తే మనకు కలిగే లాభం ఏంటంటే ధనానికి లోటు అనేది ఉండదు. ఇది అద్భుతంగా పనిచేసే ఆయుధం లాంటిది. ఇది ఆడవారు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, చీకటి పడిన తర్వాత ఉప్పు కానీ పెరుగు కానీ పాలు కానీ వెల్లుల్లి వీటిని ఎవ్వరికి ఇవ్వకూడదు అని చెప్తుంది. అంటే ఏంటంటే ఇంటిలో ఉన్నవాళ్ళం, అంటే వ్యాపారం చేసేవాళ్ళు కాదు, ఇంటిలో ఉన్నవారు చుట్టాలు వచ్చినా ఇరుగు పొరుగు వారు వచ్చి అడిగినా సాయంత్రం చీకటి పడిన తర్వాత పొరపాటును కూడా ఇవ్వకూడదు. కొంతమంది అరే పాలు అయిపోయినాయండి, ఒక పావుసేరు పాలు ఇవ్వండి రేపు ఇస్తానని సాయంత్రం వస్తారు, అప్పుడు ఇవ్వకూడదు. వెల్లుల్లిపాయ కూడా ఇవ్వకూడదు, అలాగే పెరుగు కూడా ఇవ్వకూడదు. కొంతమంది తోడుకు వస్తారు సాయంత్రం, అయ్యో పాలు మర్చిపోయాను తోడు లేదని చెప్పేసి, అప్పుడు కూడా ఇవ్వకూడదు. ఉప్పు కూడా సాయంత్రం ఇవ్వకూడదు, చీకటి పడిన తర్వాత ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల జరిగే నష్టాలు చెప్తాను. ఆ ఇంట్లో మానసికంగా ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైతే ఇస్తారో వాళ్ళు, తీసుకున్న వారికి కాదు. అలాగే వారికి ధన సంబంధిత విషయాలు, ధనానికి ఎప్పుడు లోటు ఉంటుంది. కారణం ఏంటంటే ఈ పదార్థాలన్నిటికి కూడా చంద్రుడు అధిపతి. దానివల్ల ఏమవుతుందంటే ఇవ్వటం వల్ల చంద్రదోషం వస్తుంది. చంద్రదోషం వచ్చిందనుకోండి, మీకు కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతాయి, మానసికంగా ఎప్పుడు గొడవలు అవుతాయి. అంటే ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎప్పుడు ఇదే పంచాయతీ ఉంటుంది. కొంతమంది అయిన వాళ్ళైనా సరే, మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు చుట్టాలైనా సరే ఇవ్వకూడదు, అది పెద్దలు చెప్పిన మాట. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. మీరు గొడవలు పడుతూ ఉంటే మీ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు రాక ఏమొస్తాయి? పెద్దలు చెప్పిన మాట కరెక్టే కదా. ఎందుకంటే ఆర్థికమైన విషయాల వల్ల, అంటే మన మానసికంగా చికాకుగా ఉన్నప్పుడు మన మనసు సరిగ్గా పనిచేయకపోతే, నిర్ణయాలు సరిగ్గా తీసుకోము, మన ఇంట్లో డబ్బు నిలబడదు. ఇది మొట్టమొదటి పాయింట్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, సాయంత్రం ఇల్లు ఊడ్చిన తర్వాత, మీరు శుభ్రం చేసిన తర్వాత చీపిరిని అది మీరు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి. కొంతమంది పని అయిపోగానే తీసి పక్కన పడేస్తుంటారు. దాన్ని మీకు వీలైతే మీకు ఇంట్లో పడమర వైపు, అంటే దక్షిణపు కార్నర్, అంటే నైరుతిలో కానీ మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. చక్కగా దాన్ని పడుకోబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా కొంతమంది నిలబెడుతూ ఉంటారు, ఒక ఎత్తైన ప్రదేశంలో మామూలుగా పడుకోబెట్టి పెట్టవచ్చు. అలా కూడా అంతకుముందు నా వీడియోలో కూడా చెప్పాను, చూడండి. చీపురిని ఎలా పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందో కూడా చెప్పాను, అది కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మీకు చీపురిని సరిగ్గా పెట్టినట్లయితే, అంటే పడమర అలాగే దక్షిణ కార్నర్, అంటే నైరుతిలో కనుక పెట్టినట్లయితే, నైరుతి కార్నర్లో ఎక్కడైనా కనిపించకుండా పెట్టినట్లయితే మీకు ఇంట్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లలు మాట వింటారు, భర్త కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. ఇది ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విషయం, పెళ్ళైన అక్క చెల్లెలు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఆడవారు పొరపాటును కూడా రాత్రి సమయంలో జుట్టు విరబోసుకోవద్దు.
జుట్టుకి కొంతమంది ఏం చేస్తారంటే నైటే కదా అని వదిలేస్తుంటారు. దానివల్ల నకారాత్మక శక్తి మీ ఒంట్లోకి వస్తుంది. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి. మీకు వీలైతే రబ్బర్ బ్యాండ్ అన్న పెట్టుకోండి, క్లిప్ అన్న పెట్టుకోండి. కంపల్సరిగా జుట్టు మాత్రం విరబోసుకొని మాత్రం ఉండవద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీకు నెగిటివ్ ఎనర్జీ అంటే కాస్త గాలి భూతాలు దెయ్యాలంటుంటాం కదా, అలాంటి గాలి సోకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చేవారు కూడా ఇప్పుడు కాళ్ళు కడుక్కునే అవకాశం లేదు కాబట్టి ఎవరి ద్వారా వచ్చినా అది ఇంట్లో ఉన్న ఆడవారిని ఇబ్బంది పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. కంపల్సరీగా బయట నుంచి వస్తే మీకు అవకాశం ఉంటే బయటకు కాలు కడుక్కోండి. అవకాశం లేకపోతే ఇంట్లో ఉన్న మాట్లాడకుండా ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుక్కోండి. ఇది కంపల్సరీగా చేయండి. ఎందుకంటే కుటుంబం బాగుంటుంది. అలాగే మీరు భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట వంటగదిలో మీరు సామాన్లు ఏదైతే ఉంటాయో, అన్నం తిన్నాము ప్లేట్లు కొంతమంది సింకులు అలా గుట్టగా వేసేస్తుంటారు. వీలైనంత వరకు శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. అలా ఉంచేమాకండి, అంట్లు అలా ఉంచేమాకండి. అది మంచిది. లేకపోతే కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక చిన్న పని చేస్తే చాలా అద్భుతం జరుగుతుంది. ఏంటంటే మీ పనంతా అయిపోయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు మీ స్టవ్ ఆన్ చేసి దాని మీద కాస్త పాలు చిలకరించాలి. ఇలా మంట మీద పాలు చిలకరించండి. కొంచెం చిటికెడు పాలు ప్రతిరోజు చేయవచ్చు. ఈ ఉపాయాన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించడానికి అవకాశం ఉండదు. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు చేయాలి. ఒకవేళ భార్య చేయలేని పక్షంలో భర్త అయినా చేయవచ్చని అడుగుతారు. భర్త అయినా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఆడవారు చేస్తే ఆ ఇంటికి లక్ష్మీతో సమానం కాబట్టి అదృష్టం బాగా కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు పడుకునే ముందు ఏదైనా సరే మీ గ్లాసులో కానీ గిన్నెలో కానీ మన పెద్దలు పెట్టేవారు, వంట గదిలో ఎక్కడైనా నీళ్లు పెట్టండి. ఇలా చూపిస్తాను. గ్లాసులో అయినా సరే మూత పెట్టకుండా నీళ్లు పెట్టి ఉంచండి. ఎందుకంటే మనకు తెలియకుండా అంటే మన వంట గది మన శక్తిని ప్రేరేపించేది. ఎందుకంటే దాంట్లో వంట వండుతాం. వంట వండేవారు ప్రేమతో వండారా ఆ కుటుంబం ప్రేమతో ఉంటుంది. వంట వండేవారు తిడుతూ వంట చేశారా ఇక అంతే, ఆ కుటుంబం మొత్తం తిట్టుకుంటూనే ఉంటారు. అదొక పెద్ద అంటే వంట అనేది చాలా ఇంపార్టెంట్ అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు అలాంటి సందర్భాల్లో కూడా మీరు రాత్రిపూట పడుకునే ముందు గ్లాసులో కానీ గిన్నెలో కానీ నీళ్లు పెట్టేసి ఉంచేయండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీళ్ళని మొక్కలకి పోయండి. ఒకవేళ మొక్కలు లేవనుకోండి మీకు షింకులో పోసేయండి. ఇలా ప్రతిరోజు రాత్రి పెట్టడం, ఉదయాన్నే లేచిన తర్వాత షింకులో పోయి చేయండి. ఖచ్చితంగా మీకు మీ కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి చెందుతారు. ఎప్పటికీ ధనానికి లోటు లేకుండా ఉంటారు. చాలామంది అంటుంటారు ధనానికి లోటు లేకపోవడం ఏంటంటే మీ అవసరానికి కావాల్సిన డబ్బు రావటమే లోటు లేకుండా ఉంటాం. మీకు 100 రూపాయలు అవసరం, 80 రూపాయలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ అప్పు చేయాలి కదా. అలాంటి అవసరం లేకుండా ఈ చిన్న వ్యవహారాలు అంటే ఈ చిన్న ఉపాయాలు, ఈ వాస్తుకు సంబంధించిన విషయం కూడా దీంట్లో దాగి ఉంది, అది కూడా చెప్తాను. ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధనానికి లోటు అనేది ఉండదు. కంపల్సరిగా మీరు ఏది చేసినా చేయకపోయినా పాలైనా సరే స్టవ్ మీద మంట వెలిగించి చిలకరించండి. కొంచెం అలా చిలకరించండి ప్రతిరోజు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మిత్రులరా, ఇందులో వాస్తుకు సంబంధించిన విషయం చెప్తాను. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, అద్దెంట్లో ఉన్నాం, మాకు ఇల్లు కలిసి రావట్లేదు అనేవారు ఒక్కసారి ఇవి చెక్ చేసుకోండి. అలాగే కొంతమంది మిత్రులు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి, కట్టుకున్న 6 నెలలు అయింది, సంవత్సరం అయ్యింది, అక్కడి నుంచి మాకు విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయి అని చాలామంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చాలామంది చెప్పారు. ఒక్కసారి మీరు మీ వంట గదిని చెక్ చేసుకోండి. మీ వంట గదిలో అంటే సామాన్లు కానీ పెట్టుకునే పదార్థాలు కానీ బూజు పట్టి ఉన్నా, విపరీతమైన కాక్రోజులు ఉన్నా, మనకి మామూలుగా బొద్దింకలు లాంటివి తిరుగుతూ ఉన్నా, ఎలకలు లాంటివి ఉన్నా, బూజులు ఉన్నా, శుభ్రం లేకుండా ఉన్నా, మీ స్టవ్ని అంటే మీరు వాడే స్టవ్ని శుభ్రం చేయకుండా అలాగే వాడుతూ ఉన్నా మీకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇది మన వాస్తుశాస్త్రం చెప్తున్న మాట.
వాస్తు ప్రకారం కట్టినప్పటికీ కూడా మనం ప్రవర్తన ఏదైతే ఉందో అది సరిగా లేకపోతే ఇబ్బందులు పడాలి. కాబట్టి కాస్త ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆటోమేటిక్గా మీకు మార్పు వస్తుంది. నేను ఇలాంటి విషయాలు చాలా వీడియోలో చెప్పాను. నా వీడియోస్లో చూడండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, అక్క చెల్లెళ్ళు అలాగే మిత్రులు మన కుటుంబంలో ఈ చిన్న చిన్న మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.